Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 803 points gain అయి 64,718 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 217 పాయింట్స్ గెయిన్ అయి 19,189 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 419 పాయింట్స్ గెయిన్ అయి 44,747 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ డెఫినెట్లీ సర్ప్రైజ్ చేశాయి. అదేంటి మనం ఎప్పటి నుంచో బులిష్ అనుకుంటున్నాం. 18,860 to 18,890 ఈ పర్టికులర్ రేంజ్ బ్రేక్అవుట్ అయితే 19,200 నెక్స్ట్ నేను చూస్తున్న ఇంపార్టెంట్ రేంజ్ అని కూడా మాట్లాడుకున్నాం. ఇక్కడ బులిష్ గా వెళ్ళడం సర్ప్రైజ్ ఏం చేసింది అంటే ఇంతలా ఇవాళే మూవ్ అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా మార్కెట్ ఏదైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో ఆ బ్రేక్అవుట్ నుంచి అగైన్ మళ్ళీ డౌన్ సైడ్ కు వస్తూ ఆ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర రీటెస్ట్ చేసి మళ్ళీ వెళ్తుందేమో అనుకున్నాను. కానీ ఇలా వన్ డైరెక్షనల్ గా ఇంతలా మార్కెట్ లో మూవ్ నేను పర్సనల్ గా ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇవాళ మార్కెట్ లో పర్టికులర్ గా నిఫ్టీ పరంగా మీరు గమనిస్తే ఓపెనింగ్ దగ్గర నుంచి బిగ్ డ్రాబ్యాక్ ఏముండదు, మీన్స్ ఒక కరెక్షన్ ఏ ఉండదు. వెరస్ బ్యాంక్ నిఫ్టీని గమనించిన ఓపెనింగ్ ఆల్ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర బేస్ ఫార్మ్ చేయడం అండ్ అక్కడి నుంచి ఇంపార్టెంట్ లెవెల్స్ వరకు ర్యాలీ అవడం. అలాగే ఫిన్ నిఫ్టీ కూడా ఓపెనింగ్ దగ్గర నుంచి ఫాల్ ఇంపార్టెంట్ లెవెల్స్ అక్కడి నుంచి ర్యాలీ అవడం జరిగింది. కానీ నిఫ్టీ అలా కాదు, ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా ఏ 15 మినిట్ క్యాండిల్ లోను ఒక స్ట్రాంగ్ పుల్ బ్యాక్ మనకి స్టార్టింగ్ నుంచి కనిపించదు. దానికి మెయిన్ రీజన్ ఇవాళ ఐటీ ఇండెక్స్ ఒక అవుట్ పర్ఫార్మెన్స్. ఇవాళ ఎంటైర్ ఇండెక్స్ 2.5% దగ్గరగా ర్యాలీ అయింది. ఈవెన్ ఐపీఓల గురించి మాట్లాడుకోవాలి. ఐడియా ఫోర్జ్ ఐపీఓ అండ్ ఈవెన్ సైంట్ వాళ్ళ అండర్ లో చూసిన సైంట్ డేఎల్ఎం ఐపీఓ ఆ రెండిట్లోనూ స్ట్రాంగ్ సబ్స్క్రిప్షన్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. పర్టికులర్ గా ఐడియా ఫోర్జ్ లో అయితే అనుకున్న దానికంటే నియర్లీ 100 టైమ్స్ దగ్గరగా ఎక్కువగా ఓవర్ గా సబ్స్క్రైబ్ అయ్యేలా ఐపీఓ ముందుకు వెళ్తూ ఉంది. అండ్ ఈవెన్ గ్రే మార్కెట్ లో కూడా హ్యూజ్ స్పెక్యులేషన్ అయితే బిల్డ్ అయింది. ఆల్మోస్ట్ ఐడియా ఫోర్జ్ రిలేటెడ్ గా 70 to 80% లిస్టింగ్ గెయిన్స్ ఉండొచ్చని అండ్ సైన్ డేఎల్ఎం రిలేటెడ్ గా 40 to 50% లిస్టింగ్ గెయిన్స్ ఉండొచ్చని. బట్ ఇవి టైం టు టైం మారుతుంటాయి. ఇక్కడ నుంచి ఒక 400 పాయింట్స్ మార్కెట్ పడింది అనుకోండి, అవి వెంటనే కరెక్ట్ అయిపోతాయి. అది ఇంకా పెరుగుతూ ఇంకా మార్కెట్ బాగుందంటే అది ఇంకా స్టేబుల్ గా ఉంటాయి. సో గ్రే మార్కెట్ ప్రీమియం టైం టు టైం చేంజ్ అయ్యేది. బట్ ఐపీఓస్ కి ఎంత బజ్ ఉంది, బయట మార్కెట్ లో ఎంత బజ్ ఉంది అనేది గ్రే మార్కెట్ ప్రీమియం ద్వారా మనకు అర్థం అవుతుంటుంది. వెరీ స్ట్రాంగ్ నెంబర్స్ అండ్ ఈవెన్ 7,000 crores కి విలువ చేసే బ్లాక్ డీల్స్ ఇవాళ జరిగాయి. యాక్చువల్ గా అవన్నీ కూడా ఇవాళ మార్కెట్ లో పాస్ అయ్యాయి. కొన్ని కంపెనీస్ తప్పించి మోస్ట్ ఆఫ్ ద బ్లాక్ డీల్స్ లో గుడ్ బయింగ్ డిమాండ్ అయితే కనిపించింది. ఆ డేటాను కూడా మనం మాట్లాడుకుందాం. బట్ వీటన్నిటికంటే ఉంటున్న ఇంట్రెస్టింగ్ డేటా నెక్స్ట్ కమింగ్ డేస్ లో మనం మార్కెట్స్ రిలేటెడ్ గా గమనించాల్సిన ఇంపార్టెంట్ డేటా గురించి స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ మంత్ ఎండ్ అయింది, నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది కాబట్టి జూలై మంత్ మనం మార్కెట్స్ ఒక పర్ఫార్మెన్స్ ఈ జూలై మంత్ లో లాస్ట్ డికేడ్ నుంచి ఎలా ఉన్నాయనేది గమనిస్తే అవుట్ ఆఫ్ 10 times 8 times దగ్గరగా జూలై మంత్ లో మార్కెట్ పెరిగింది. అవుట్ ఆఫ్ 10 times 8 months దగ్గరగా జూలై మంత్ లో మార్కెట్ పెరిగింది. యావరేజ్ గా చూస్తే జూలై మంత్ లో మార్కెట్స్ 2.9% దగ్గరగా అప్ సైడ్ కి మూవ్ అయ్యాయి. అండ్ ద బెస్ట్ మంత్ ఏదైనా ఉందా అంటే జూలై 2022 ఆల్మోస్ట్ ఐ థింక్ నాకుంటున్న మెమరీ ప్రకారం ఆల్మోస్ట్ 8% దగ్గరగా మార్కెట్ పెరిగింది. అంత పాజిటివ్ గానే ఉంది కదా. కానీ ఇక్కడ వస్తున్న ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే లాస్ట్ 3 ఎక్స్పైరీస్ మంత్లీ ఎక్స్పైరీస్ లైక్ ఈ జూన్ కాకుండా దానికి ముందుంటున్న మే, దానికి ముందుంటున్న ఏప్రిల్, ఈ 3 ఎక్స్పైరీలు పాజిటివ్ గా మార్కెట్ క్లోజ్ అయింది. సింగిల్ డైరెక్షన్ లో పాజిటివ్ గానే మార్కెట్ క్లోజ్ అయింది. కానీ 4th ఎక్స్పైరీ జూలై ఎక్స్పైరీ కూడా పాజిటివ్ లో క్లోజ్ అవుతుంది అనే ఒక క్వశ్చన్ అరైజ్ అవుతుంది. బికాస్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎప్పుడు మార్కెట్ 3 times కంటే ఎప్పుడు పాజిటివ్ గా మంత్లీలో క్లోజింగ్ ఇవ్వలేదు. వెరీ వెరీ రేర్ సినారియోస్ లో ఇచ్చింది. కాబట్టి ఒక సైడ్ ఏమో జూలైలో అవుట్ ఆఫ్ 10 times 8 times దగ్గరగా మార్కెట్ పెరిగింది. ఆల్మోస్ట్ 3% దగ్గరగా యావరేజ్ గా పెరిగింది. లాస్ట్ డికేడ్ లాస్ట్ 10 years లో నెల పాజిటివ్ గా డేటా కనిపిస్తుంటే ఆల్రెడీ 3 months మార్కెట్ పెరిగింది. 4th month మార్కెట్ పెరుగుతుందా, కొంత ప్రాఫిట్ బుకింగ్ తో రెడ్ క్యాండిల్ పడుతుందా అన్న ఒక క్వశ్చన్ మార్క్ మార్కెట్ లో ఇలా డేటా పాయింట్స్ గా రైజ్ అవుతున్నాయి. నెక్స్ట్ మార్కెట్ పరంగా మనం చూడాల్సిన ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకుంటే హెచ్డిఎఫ్సి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక మర్జర్ ఒక ఇంపార్టెంట్ ఈవెంటే. బట్ దాంతో పాటు ఆటో సేల్స్ డేటా అప్డేట్ అవుతుంది జూలై 1st న. అండ్ Q1 రిజల్ట్స్ సీజన్ కూడా స్టార్ట్ అవబోతుంది జూలై 1st వీక్స్ లోనే. జూలై స్టార్టింగ్ హాఫ్ లోనే మనకి Q1 నెంబర్స్ ఈ కంపెనీస్ నెంబర్స్ ని పోస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. అండ్ మాన్సూన్ రిలేటెడ్ గా అప్డేట్స్ ని వింటూ వస్తాం. అండ్ జూలై 25th and 26th న FOMC యుఎస్ ఫెడ్ వాళ్ళ మీటింగ్ ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జూలై 13 and 14 PM మోడీ గారి ఫ్రాన్స్ పర్యటన ఉంది. అండ్ దాని రిలేటెడ్ గా కూడా కొన్ని డిఫెన్స్ కంపెనీస్ పర్టికులర్ గా మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ రిలేటెడ్ గా బజ్ ఉండడానికి పాసిబిలిటీ ఉందనేలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా కూడా కనిపిస్తుంది. కాబట్టి జూలై 13 and 14 కూడా డిఫెన్స్ స్పేస్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ గా మనం చూడొచ్చు. ఇక మనం మార్కెట్స్ విషయానికి వస్తే మార్కెట్స్ రిలేటెడ్ గా చాలా టైం బ్యాక్ నుంచి మనం బులిష్ వ్యూనే క్యారీ చేస్తున్నాం. అండ్ స్టిల్ ఈ పాయింట్ నుంచి కూడా నేను మార్కెట్ ని అప్ సైడ్ కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ పర్సనల్ గా నా ఒపీనియన్ 18,860 to 18,890 ఈ రేంజ్ క్రాస్ అయిన తర్వాత మార్కెట్ ఆ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసిన తర్వాత ఒక స్ట్రెచ్ లో 19,200 వరకే వెళ్ళగలుగుతుందని నేను అనుకున్నాను. పర్సనల్ గా నేను అనుకున్న ఒపీనియన్. అండ్ ఇవాళ మార్కెట్ వెళ్ళిన హై 19,200. సో ఒకవేళ ఈ 200 అబోవ్ కానీ మార్కెట్ సస్టైన్ అవ్వగలుగుతూ ఉంటే ద నెక్స్ట్ ఓపెన్ అయ్యే రేంజ్ 19,500 as per ఆప్షన్ చైన్ డేటా చెప్తున్నాను. ప్రీవియస్ గా కూడా
కూడా చూపించాను. 19,200 దగ్గర ఒక గుడ్ ఓఐ డేటా బిల్డ్ అయింది. ఇన్ఫాక్ట్ ఇవాళ కూడా అక్కడ హ్యూజ్ పోర్షన్స్ లో కాల్ రైటింగ్ జరిగింది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ ఇలాంటి సిగ్నిఫికెంట్ ఏరియా ఏదైనా ఉందా అంటే అది 19,500. ఇది జస్ట్ వీక్లీలో కాదు, నేను మంత్లీలో కూడా చూసి చెప్తున్నాను. ఓవరాల్ మనకి ఆప్షన్ చైన్ డేటా ప్రకారం ఈ 200 లెవెల్ బ్రేక్ అయి సస్టైన్ అవుతుంటే 19,500 ఇంపార్టెంట్ లెవెల్ అవుతుంది. సో కాబట్టి మార్కెట్ రిలేటెడ్ గా ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ కొంత పుల్ బ్యాక్ తీసుకొని 19,050 ఆ జోన్ దగ్గరకైనా లేదా 18,850 ఆర్ 18,860 జోన్స్ దగ్గరకైనా అక్కడ వరకు ఫాల్ అయి అగైన్ మళ్ళీ ర్యాలీని కంటిన్యూ చేస్తుందా, డైరెక్ట్ గా ఈ రీసెంట్ డేస్ లో వన్ వే డైరెక్షన్ లో మూవ్ అవుతున్నట్టు అగైన్ 200 పైన సస్టైన్ అయి 19,500 కి మార్కెట్ వెళ్తుందా, ఇది మనకి 19,200 లెవెల్ ని మార్కెట్ ఎలా రెస్పెక్ట్ చేస్తుందనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ జోన్ దగ్గర కొంత కాషియస్ గా ఉండడానికి ప్రయత్నించండి. 172 ఒక 200 30 పాయింట్ జోన్ ఒకవేళ మార్కెట్ ఆ జోన్ లోనే ఓపెన్ అవుతుంటే మాత్రం కొంత కాషియస్ గా నేనైతే అన్నెసరీ యాక్టివిటీ తీసుకోవాలని అనుకోను. నేనైతే వెయిట్ అండ్ వాచ్ అయితే చేస్తాను. బట్ స్టిల్ ఓవరాల్ వ్యూ ని నేను మార్కెట్ పరంగా బులిష్ గానే క్యారీ చేస్తున్నాను. అండ్ రీసెంట్ టైమ్స్ లో మనం అనుకుంది 18,600 లెవెల్ బ్రేక్ అయితే మన వ్యూ ని మార్చుకుందామని. బట్ మార్కెట్ టైం టు టైం పెరిగిపోతూనే ఉంది కాబట్టి ఇప్పుడు ఆ లెవెల్ ని చేంజ్ చేస్తూ 18,860 గా లెవెల్ ని చేంజ్ చేసుకున్నాను. సో 18,860 బిలో మార్కెట్ క్లోజ్ అవ్వనంత వరకు కూడా మార్కెట్ రిలేటెడ్ గా బులిష్ గానే వ్యూ ని క్యారీ చేయాలనుకుంటున్నాను. అండ్ ఆప్షన్ చైన్ రేంజ్ ఏదైతే చేంజ్ చేయాల్సిందో అది మనం ఎండింగ్ లో మాట్లాడుకుందాం. ఆప్షన్ చైన్ దగ్గర ఇలా మార్కెట్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ సెబీ గురించి మాట్లాడుకోవాలి. ఒకటి కాదు, రెండు కాదు, టోటలీ 6 అప్డేట్స్ ఉన్నాయి. అందులో లాస్ట్ 3 అప్డేట్స్ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ రిలేటెడ్ గా స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడే వాళ్ళ గురించి చాలా చాలా బిగ్ అప్డేట్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ది మ్యూచువల్ ఫండ్స్ గురించి. ఈ రోజు మీరు గమనిస్తే అసెట్ అండర్ మేనేజ్మెంట్ కంపెనీస్ లైక్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ కానీ యూటీఐ ఏఎంసీ కానీ ఇలా ఏఎంసీ స్టాక్స్ అన్నిట్లోనూ చాలా మంచి ర్యాలీ కనిపించింది కదా. దీని బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ అప్డేట్, ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ సెబీ వాళ్ళు ఒక కన్సల్టేషన్ పేపర్ ని రిలీజ్ చేశారు. అందులో యూజువల్ గా మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్స్పెన్స్ రేషియో అని చూస్తూ ఉంటాం. ఆ ఎక్స్పెన్స్ రేషియో కాకుండా అడిషనల్ గా సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ కానీ జిఎస్టీ కానీ బ్రోకరేజ్ కానీ అవి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ సపరేట్ గా క్యాలిక్యులేట్ చేసి ఎవరెవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో వాళ్ళ దగ్గర నుంచి డిడక్ట్ చేస్తూ ఉంటాయి. అలా ఎందుకు సపరేట్ గా చూస్తున్నారు, అంతటిని కలిపి ఒకే దగ్గర చూడొచ్చు కదా. మొత్తాన్ని కలిపి టోటల్ ఎక్స్పెన్స్ రేషియో అని పిలుస్తూ అది ఎంటైర్ హౌస్ లెవెల్లో మెయింటైన్ చేయాలనేలా సెబీ వాళ్ళు ప్రీవియస్ గా అప్డేట్స్ చేశారు కన్సల్టేషన్ పేపర్ లో. ఆ కన్సల్టేషన్ పేపర్ రిలీజ్ అయిన తర్వాత మొత్తం ఇండస్ట్రీలో ఉంటున్న లీడింగ్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ కంపెనీస్ లైక్ ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అన్ని కూడా సెబీ వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళ దగ్గర ఉంటున్న డేటాని చూపిస్తూ ఇప్పుడు మీరు చెప్తున్న దానికి ప్రాక్టీస్ చేయాలంటే అది ఫాలో అవ్వాలంటే మాకున్న ఇబ్బందులు ఇది ఉంటున్న గ్రాన్యులర్ డేటా అని సెబీ వాళ్ళకి ప్రెజెంట్ చేశాక ఆ మొత్తం డేటాని పరిశీలించిన సెబీ వాళ్ళు ప్రీవియస్ గా రిలీజ్ చేసిన కన్సల్టేషన్ పేపర్ ని క్యాన్సిల్ చేస్తూ ఈసారి కొత్తగా కన్సల్టేషన్ పేపర్ ని తీసుకొస్తారని. అండ్ ఇదంతా ఒకెత్తైతే సెబీ చైర్మన్ గారు చేసిన ఈ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే, ఈసారి మేము రిలీజ్ చేయబోయే కన్సల్టేషన్ పేపర్ ఎంటైర్ ఇండస్ట్రీకి చాలా ప్లీజింగ్ గా ఉంటది. సో వాళ్ళందరూ చాలా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారనేలా ఈసారి మా పేపర్ అంత బాగుంటుంది, సో ఇండస్ట్రీ హ్యాపీ అవుతుంది అనేలా చెప్తూ ఉండడం. సో వాళ్ళకి ప్లీజింగ్ గా ఇండస్ట్రీకి ప్లీజింగ్ గా ఉంటుంది మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి అని సెబీ చైర్మన్ గారు ఆ స్టేట్మెంట్స్ చేస్తుండడం. నెక్స్ట్ టైం వస్తున్న కన్సల్టేషన్ పేపర్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ కంపెనీస్ కి పాజిటివ్ గానే ఉంటుందనేలా మార్కెట్ భావిస్తూ మోస్ట్ ఆఫ్ ద అసెట్ అండర్ మేనేజ్మెంట్ స్టాక్స్ అన్ని కూడా ఇవాళ ర్యాలీ అయ్యాయి. ఇప్పటి వరకు మనకి స్టాక్ మార్కెట్ లో ఒక ఐపీఓ క్లోజ్ అయిన దగ్గర నుంచి లెట్స్ సే ఇవాళ క్లోజ్ అయితే ఇది టీడే అనుకుంటే నెక్స్ట్ 6 డేస్ లో ఆ పర్టికులర్ ఐపీఓ యాజ్ ఎ స్టాక్ గా మార్కెట్ లో లిస్ట్ అయ్యేది. కానీ గ్రాడ్యువల్ గా ఇది తగ్గించనున్నారని ఫ్రమ్ సెప్టెంబర్ 1st నుంచి ఏ ఐపీఓ అయినా మార్కెట్ లోకి వస్తున్న వాళ్ళు వాళ్ళ వాలంటరీగా మీన్స్ వాళ్ళకి వాళ్ళుగానే 3 డేస్ లో మార్కెట్ లోకి రావాలనుకుంటే రావచ్చు. సో ఫ్రమ్ సెప్టెంబర్ 1st వాలంటరీగా ఏ కంపెనీ 3 డేస్ లో మార్కెట్ లో లిస్ట్ అవ్వాలని అవ్వచ్చు. కానీ ఫ్రమ్ డిసెంబర్ 1st అది మ్యాండేటరీ చేస్తాం. ఐపీఓ వచ్చిన 3 డేస్ లోనే T+3 డేస్ లోనే ఆ పర్టికులర్ ఐపీఓ మార్కెట్ లో లిస్ట్ అయ్యేలా చేయాలనుకుంటున్నాం అనేలా సెబీ వాళ్ళు అప్డేట్ చేశారు. అండ్ థర్డ్ అండ్ ఇది మైనర్ అప్డేట్, ఈ అదానీ ఇష్యూ తర్వాత ఏ ఎఫ్పిఎస్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇతర దేశాల నుంచి ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. అలా చేస్తున్న వాళ్ళలో హై రిస్క్ కేటగిరీ వాళ్ళని మీన్స్ ఎవరైనా ఒక ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ ఏదైనా ఒక పర్టికులర్ స్టాక్ లోనే తనకి సంబంధించిన మెజారిటీ ఆఫ్ మనీని మీన్స్ ఒకవేళ అది మ్యూచువల్ ఫండ్ అనుకోండి, ఆ మ్యూచువల్ ఫండ్ కి సంబంధించిన 50% ఆఫ్ ద ఏయుఎం ని ఒక గ్రూప్ ఆఫ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నా ఆర్ 25,000 crores ఇండియన్ ఈక్విటీ మార్కెట్ లో ఏ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేస్తున్నా వాళ్ళ గురించి మాకు A to Z ప్రతి ఒక్క వివరాల్ని అందించాలని, అలా అందించలేని పక్షంలో వాళ్ళ రిలేటెడ్ గా చర్యలు తీసుకుంటామని అప్డేట్స్ చేశారు. ఇది ఒక సెగ్మెంట్ ఆఫ్ అప్డేట్స్. ఇక్కడి నుంచి మాట్లాడుకునే ప్రతిదీ కూడా ఇప్పుడు ప్రస్తుత స్టాక్ మార్కెట్ సొసైటీ రిలేటెడ్ గా ఇంపాక్ట్ చేయబోయేవి. దాంట్లో మొదటిది ఇండ్యూస్మెంట్ అనే ఒక వర్డ్ ని యూజ్ చేయడం జరిగింది. ఈ ఇండ్యూస్మెంట్ అనే వర్డ్ ని యూజ్ చేస్తూ ఏ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఇప్పటి వరకు మార్కెట్ లో డైలీ కూడా మీరు లక్షలు గెలుచుకోవచ్చు,
కోట్లు సంపాదించొచ్చు అని గ్యారంటీడ్ రిటర్న్స్ ని ఎవరైతే ప్రామిస్ చేస్తూ ఉన్నారో అది ఇండ్యూస్మెంట్ కిందకి వస్తుందని, ఈవెన్ అలా చెప్తున్న వాళ్ళు ప్రాఫిటబుల్ అవుతున్నా జెన్యూన్ గా ఎక్స్పర్ట్స్ అవుతున్నా ఖచ్చితంగా మీరు కోట్లు లక్షలు సంపాదించవచ్చు, డైలీ బేసిస్ తో సంపాదించవచ్చు అని వాళ్ళు ఎలా గ్యారంటీ ఇస్తారని, అది తప్పు కాబట్టి అలా ఇస్తున్న వాళ్ళపై చర్యలు తీసుకుంటామని యూజువల్ గా మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా చూస్తుంటాం. 10,000 తో 1 crore ఆర్ 10,000 తో 20,000 ప్రాఫిట్ ఆర్ 10,000 తో 10,000 ప్రాఫిట్ ఆర్ లక్షతో 2 లక్షలు సంపాదించాను. ఇది డే టు డే బేసిస్ లో రెగ్యులర్ గా కూడా మనకి మోస్ట్ ఆఫ్ ద ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఆర్ ట్రేడింగ్ ఛానల్స్ లో మనకి థంబ్నెయిల్స్ గా కనిపించేదే. సో దీంతో ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర 10,000 ఉంటున్నా 1 lakh ఉంటున్నా అది పెట్టి మళ్ళీ డబల్ చేయొచ్చు, ట్రిపుల్ చేయొచ్చు అని ఒక ఆశ వాళ్ళకి కలిగి ట్రేడింగ్ లో నష్టపోతున్నారనే విధంగా ఐ థింక్ సెబీ వాళ్ళు ఈ డెసిషన్స్ తీసుకుంటున్నారు. మనం ఇది మాట్లాడుకోవాలి. మన ట్రేడింగ్ ఛానల్ రిలేటెడ్ గా మీరు గమనిస్తే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఏం మాట్లాడినా అది పర్సంటేజ్ బేసిస్ తోనే మాట్లాడాం. ప్రతిదీ పర్సంటేజే మాట్లాడుకున్న, ప్రతి స్ట్రాటజీ మాట్లాడుకున్న, రిస్క్ మేనేజ్మెంట్ ప్రతిదీ కూడా పర్సంటేజ్ బేసిస్ తోనే ఉంటుంది. ఈవెన్ లాస్ట్ 3 years నుంచి మేము కన్సిక్యూటివ్ గా మీకు ఓవరాల్ నెట్ ప్రాఫిట్స్ ని ఇయర్ ఎండ్ లో పోస్ట్ చేస్తున్నా. నేను ప్రీవియస్ గా కూడా ఇది మల్టిపుల్ టైమ్స్ చెప్పాను. మాకు చాలా డేస్ ఉండేవి, చాలా మంచి ప్రాఫిట్స్ ఆ పర్టికులర్ డే లో మాకు వచ్చినవి. సో మేము ఇలా సంపాదిస్తున్నాం మార్కెట్ నుంచి, మేము ట్రేడింగ్ నుంచి ఇలా సంపాదిస్తున్నాం అని ఏ డే కూడా దాన్ని మేము డిస్ప్లే చేయడానికి ప్రయత్నించలేదు. ఇది లాస్ట్ 3 years బ్యాక్ నుంచి, వైరస్ కి ముందు నుంచి కూడా ఈ రెగ్యులేషన్స్, ఈ ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ రిలేటెడ్ గా ఇలాంటి యాక్షన్స్ ఉంటాయి. ఏవి మార్కెట్ లో లేనప్పటి నుంచి కూడా అలా డైలీ ప్రాఫిట్స్ ని చూపించడం, అలా క్రియేట్ చేసి పీపుల్ ని మార్కెట్ లోకి తీసుకురావాలనే ఇంట్రెస్ట్ మాకు జీరో. ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా స్టాక్ మార్కెట్ లోకి వస్తారో అన్నెసెసరీ ఎక్స్పెక్టేషన్స్ కి వెళ్లకుండా ఒక పర్టికులర్ రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేస్తూ ఒక పర్టికులర్ పర్సంటేజ్ కి ఎయిమ్ చేస్తే మన విన్నింగ్ ప్రాబబిలిటీ బెటర్ అవుతుందనేలా స్ట్రాటజీస్ అండ్ వాటి పరంగా మాట్లాడిన ప్రతిదీ మేము పర్సంటేజ్ బేసిస్ తో మాట్లాడడం తప్పితే ఏ రోజు ఇంత క్యాపిటల్ కి ఇంత అయిపోతుంది, ఇంత క్యాపిటల్ తీసుకుంటే మనం ఇలా సంపాదించవచ్చు అన్న వర్డ్స్ మన ఛానల్లో ఎప్పుడు ఉండవు. అండ్ అది స్టాక్ మార్కెట్ లోకి వచ్చిన ఏ బిగినర్ ఇమీడియట్ గా మార్కెట్ లోకి వచ్చి ట్రేడ్ చేయకూడదు. తను పేపర్ ట్రేడింగ్ లో తనకు తాను సక్సెస్ అయ్యాడు అనుకున్న తర్వాతే మార్కెట్ లోకి రావాలనేరా మల్టిపుల్ టైమ్స్ చెప్తూ వచ్చింది. ఏం తెలియకుండా మార్కెట్ లోకి ఎంత క్యాపిటల్ తీసుకొచ్చినా అది ఖచ్చితంగా పోతుంది. ఆ రియాలిటీని మేము స్టార్టింగ్ ఆ ఇనిషియల్ డేస్ లో అర్థం చేసుకున్నాం కాబట్టి సో దీని పరంగానే సెబీ వాళ్ళు చర్యలు తీసుకుంటున్నట్లు. ఎవరైతే డైలీ గ్యారంటీడ్ ప్రాఫిట్స్ మీరు 10,000, 1 lakh, 2 lakh పెడితే కరోడ్పతి లక్షలు సంపాదించవచ్చు, డైలీ లక్షలు సంపాదించవచ్చు అని పీపుల్ ని ఇండ్యూస్ చేస్తున్నారు. వాళ్ళ రిలేటెడ్ గా యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. అండ్ ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. వీళ్ళకి ఈవెన్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి కూడా వాళ్ళు టైఅప్ అవుతున్న పర్సన్స్ లైక్ మాతో అనుకోండి ఆర్ ఇంకేదైనా ఇన్ఫ్లుయెన్సర్స్ తో అనుకోండి, వాళ్ళు టైఅప్ అయి రిఫరల్ ఫీ కానీ ఆర్ వాళ్ళు జనరేట్ చేసుకున్న ప్రాఫిట్స్ లో షేరింగ్ కానీ అన్రిజిస్టర్డ్ పీపుల్ కి ఇవ్వకూడదనేలా. ఇన్ సింపుల్ టర్మ్స్ రిఫరల్ కమిషన్స్ కానీ ఆర్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ బ్రోకింగ్ కంపెనీస్ ఆర్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ సెబీ అండర్ లో ఆర్ ఏదైనా సర్టైన్ మేబీ అది ఏ రిజిస్ట్రేషన్ తీసుకొస్తారో తెలియట్లేదు కానీ అన్రిజిస్టర్డ్ పీపుల్ తో ఈ ట్రాన్సాక్షన్స్ చేయకూడదనేలా ఒక స్టెప్ అయితే తీసుకుంటున్నారు. దీని ఒక రెగ్యులేషన్స్ అర్థం కావట్లేదు కానీ ఇది ఒక లార్జ్ స్కేల్ ఇంపాక్ట్ చేయబోయే ఈవెంట్. బట్ అవుట్ అండ్ అవుట్ సెబీ వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో పంప్ అండ్ డంప్ రిలేటెడ్ గా చేస్తున్న స్కామ్స్ రిలేటెడ్ గా బయట పెట్టడం, ఈవెన్ ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ రిలేటెడ్ గా కూడా ఎవరెవరైతే డైలీ గ్యారంటీడ్ ప్రాఫిట్స్ అని పీపుల్ ని ఆశ పెట్టి మార్కెట్ లోకి తీసుకొస్తున్నారో వాళ్ళకి అగైనెస్ట్ గా ఈవెన్ బ్రోకింగ్ వీటి రిలేటెడ్ గా కూడా మార్కెట్ లో ఉంటున్న బజ్ ని కొంత సెటిల్ చేయడానికి ఏదో స్టెప్స్ తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. అండ్ ఈవెన్ స్టాక్ రికమెండేషన్స్ గురించి కూడా మాట్లాడుతూ ఇఫ్ మీరు ఎడ్యుకేట్ చేయాలనుకుంటే, ఓన్లీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటే ఎడ్యుకేషన్ ఇవ్వండి, కానీ ఏదైనా ఒక పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ గా అడ్వైస్ చేయడం, లైక్ ఈ పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ గా పెరుగుతుంది, ఇంతకు వెళ్తుంది, అంతకు వెళ్తుంది అని చెప్పడం, స్టాక్స్ అనే కాదు పోర్ట్ఫోలియో రికమెండేషన్స్ కానీ ఆర్ ఒక పర్టికులర్ థీమ్ రిలేటెడ్ గా బజ్ ని క్రియేట్ చేయడం, ఈ ఎంటైర్ యూఫోరియాని క్రియేట్ చేసే యాక్టివిటీ కూడా సోషల్ మీడియాలో ఉంటున్న ఇన్ఫ్లుయెన్సర్స్ చేయకూడదనేలా ఇలా స్టాక్ రికమెండేషన్స్, పోర్ట్ఫోలియో రికమెండేషన్స్, ఈ సార్ట్ ఆఫ్ యాక్షన్స్ కేవలం సెబీ అండర్ లో రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ చేయాలనేలా ఈ మొత్తం రిలేటెడ్ గా రూల్స్ ని అండ్ రెగ్యులేషన్స్ ని ఫ్రేమ్ చేస్తూ కొన్ని నెలల్లో కన్సల్టేషన్ పేపర్ ని తీసుకొస్తున్నట్లు సెబీ వాళ్ళు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ MCX అలాగే 63 మూన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ అప్డేట్ మాట్లాడుకునే ముందు దీని బ్యాక్ డ్రాప్ లో ఉంటున్న స్మాల్ ఎలిమెంట్ ని కొత్త వాళ్ళు అర్థం చేసుకోవాలి. సో దట్ మీకు ఈ అప్డేట్ ఈజీగా అర్థం అవుతుంది. MCX యాజ్ ఎ ట్రేడింగ్ ప్లాట్ఫామ్, కమోడిటీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్, వాళ్ళ రిలేటెడ్ గా సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నది 63 మూన్స్ వాళ్ళు. అయితే ఎప్పటి నుంచో MCX వాళ్ళు చెప్తున్నది ఈ 63 మూన్స్ రిలేటెడ్ గా సర్వీసెస్ తీసుకునేందుకు వాళ్ళు చాలా పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నారు సర్వీస్ ఫీని. కానీ ఇప్పుడు TCS కి చేంజ్ అయ్యి ఆ సర్వీస్ ఫీజ్ ని తగ్గించుకుంటారనేలా ఎప్పటి నుంచో అప్డేట్స్ ఉన్నాయి. అండ్ దీనికోసం ఆల్రెడీ లాస్ట్ 2 times ప్రయత్నించారు. 63 మూన్స్ నుంచి మేము వెళ్ళిపోతున్నాం, TCS దగ్గరికి వెళ్ళిపోతున్నాం అని February 2021 నుంచి చెప్తున్నారు. బట్ అఫీషియల్ గా September 30, 2022 లో MCX వాళ్ళు 63 మూన్స్ తో ఉంటున్న లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ ని ఎండ్ చేసుకుంటున్నట్లు కూడా డిక్లేర్ చేశారు. కానీ అలా మూవ్ అవుదాం అనుకున్న ప్రతిసారి డెడ్ లైన్ వస్తే
వస్తుంది కదా, డెడ్ లైన్ వచ్చిన ప్రతిసారి ఈసారి కాదు ఇంకొక 6 months తర్వాత మూవ్ అవుతాం అని ఎంసీఎక్స్ వాళ్ళు ఇలా మారుస్తూనే వచ్చారు. అండ్ రీసెంట్ టైమ్స్ లో కూడా మీరు వినే ఉంటారు కదా, ఎంసీఎక్స్ లో మాక్ ట్రేడింగ్ సెషన్స్ జరిగాయి. టీసీఎస్ ప్రొవైడ్ చేసిన పవర్ చేసిన ప్లాట్ఫామ్ తో మాక్ ట్రేడింగ్ సెషన్స్ ని కూడా ఎంసీఎక్స్ వాళ్ళు కండక్ట్ చేశారు. అవి సక్సెస్ఫుల్ గానే కంప్లీట్ అయినసరికి స్టాక్ కూడా పాజిటివ్ గానే రియాక్ట్ అయింది. ఓకే, ఈసారి ఏ ఇష్యూస్ లేనట్టుంది. 63 moons నుంచి కంప్లీట్ గా టీసీఎస్ కి ట్రాన్స్ఫర్ అవుతుందేమో అని. కానీ అగైన్ 63 moons వాళ్ళు 29th June నిన్న ఒక సర్క్యులర్ ని ఎక్స్చేంజెస్ కి పంపుతూ మమ్మల్ని ఇంకొక 6 months ఎంసీఎక్స్ వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేయమని అడుగుతున్నారని. కొంచెం ఫనీగానే ఉంటుంది ఈ సర్క్యులర్. ప్రతిసారి చివరిసారి ఇంకా మేము ఎక్స్టెండ్ చేయం, ఇదే ఇస్తున్నాం లాస్ట్ కాంట్రాక్ట్, ఇంకా ఇవ్వమనేలా ఎంసీఎక్స్ వాళ్ళు చెప్తున్నారు. మేము కూడా వెయిట్ చేస్తున్నాం ఇదే చివరి కాంట్రాక్ట్ అవ్వాలని. సో దట్ ఎంసీఎక్స్ ప్రాజెక్ట్ కి మేము అలాట్ చేసిన అవర్ ఎక్సలెంట్ టీమ్ ని ఇంకొక మెగా ప్రాజెక్ట్ లో మేము ఇన్వాల్వ్ చేసి మేము కూడా గెయిన్ అవ్వాలని చూస్తున్నాం. కానీ ప్రతిసారి ఎంసీఎక్స్ వాళ్ళు పొడిగిస్తూనే ఉన్నారు. వి విష్ ఇదే లాస్ట్ టైం అవుతుందని అని 63 moons వాళ్ళు కూడా ఒక సర్క్యులర్ ని రిలీజ్ చేశారు. దీని కారణంగా ఎందుకు స్టాక్ ప్రైస్ ఇంతలా ఫాలో అవ్వాలి? సరే, ఎవరో ఒకరు టీసీఎస్ లేకపోతే 63 moons ఎవరో ఒకరు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, బిజినెస్ రన్ అవుతుంది కదా అంటే ఈ లాజిక్ ను ఒకసారి గమనించండి. ప్రీవియస్ క్వార్టర్స్ లో చార్జ్ చేసిన దానికంటే 50% ఎక్కువగా మాకు పర్ క్వార్టర్ పే చేస్తేనే మేము సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తా ఉంటారు. నెక్స్ట్ 6 months కి వీళ్ళు చేసిన ఎక్స్టెన్షన్ కి ఎంటైర్ FY24 ప్రాఫిట్స్ అంతా కూడా కంప్లీట్ గా జీరో అయిపోతాయి, ఆల్మోస్ట్ జీరో అవుతాయి. సో మీ నుంచి మేము ఇంకొకరి దగ్గరికి వెళ్తున్నాం. సో ఇది ఎలా ఉంటుందంటే, ఒకరి దగ్గర మనం ఎప్పటి నుంచో లాంగ్ టర్మ్ గా ఒక బిజినెస్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఇక నేను ఇంకా ఎండ్ చేస్తాను, నేను వేరొకరి దగ్గరికి వెళ్తానని చెప్పాక నేను మళ్ళీ మీ దగ్గరకు వచ్చాను అనుకోండి, నాకు ఇంకొన్ని నెలలు కాంట్రాక్ట్ ని ఎక్స్టెండ్ చేయని, మీరు ఇంకెంత ప్రైస్ అడిగితే నేను అంత ప్రైస్ పే చేయాల్సిందే. అక్కడ బార్గెన్ కి స్కోప్ లేదు. బికాస్ నేను ఫెయిల్ అయ్యాను కాబట్టి, ఇంకొక సాఫ్ట్వేర్ ప్రొవైడర్ తో ట్రాన్సాక్షన్ అయ్యేందుకు ఫెయిల్ అయ్యాను కాబట్టి మీరు చెప్పిన ప్రైస్ నేను పే చేయాల్సిందే. దీని కారణంగా లాస్ట్ టైం తో పోలిస్తే ఈసారి పర్ క్వార్టర్ కి మీన్స్ 3 months కి 50% దగ్గరగా చార్జెస్ ని పెంచుతూ 63 moons వాళ్ళు డెసిషన్ తీసుకుంటూ ఉండడం, ఇది ఎంసీఎక్స్ ఒక FY24 ప్రాఫిట్స్ ని ఆల్మోస్ట్ జీరో చేస్తుంది. కాబట్టి స్టాక్ రిలేటెడ్ గా నెగటివ్, వెరా 63 moons టెక్నాలజీస్ రిలేటెడ్ గా రావాల్సిన దానికంటే హైయర్ ప్రాఫిట్స్ వీళ్ళు సంపాదిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ డీల్ ద్వారా స్టాక్ ఇవాళ 12% పెరిగింది. ఫ్రెండ్స్, ఇవాళ 7 బ్లాక్ డీల్స్ దగ్గరగా జరిగాయి. ఆ 7 బ్లాక్ డీల్స్ ఒక టోటల్ వర్త్ 7,200 crores. సో 7,200 crores వర్త్ చేసే వాటాని ప్రమోటర్స్ కానీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ సెల్ చేస్తుంటే బై చేయడానికి ఇతర ప్లేయర్స్ కూడా రెడీగా ఉంటూ, ఏ స్టాక్స్ అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామో ఆ స్టాక్స్ లో ఏ స్టాక్స్ అయితే బాగా పెరుగుంటాయో దాని మీనింగ్ అలా సెల్ చేస్తున్న వాటి రిలేటెడ్ గా బయర్స్ నుంచి ఒక స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఉందని. ఇవాళ అదానీ ట్రాన్స్మిషన్ రిలేటెడ్ గా 3,000 crore బ్లాక్ డీల్ జరిగింది. భారతీ ఎయిర్టెల్ రిలేటెడ్ గా 1,650 crore, క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ బ్యాంక్ రిలేటెడ్ గా నియర్లీ 1,277 crore, టీడీ పవర్ రిలేటెడ్ గా 830, గోదావరి పవర్ రిలేటెడ్ గా 174, ఈజ్ మై ట్రిప్ రిలేటెడ్ గా 164 అండ్ బంధన్ బ్యాంక్ రిలేటెడ్ గా 114 crore విలువ చేసే బ్లాక్ డీల్స్ జరిగాయి. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ గా ఉంటున్న బ్లాక్ డీల్స్ మన దగ్గర ఉన్న డేటాని మాట్లాడుకుందాం. ఫస్ట్, టీడీ పవర్ 24.2% వాటా ఎంటైర్ 3 ప్రమోటర్స్ కలిపి సెల్ చేస్తున్నారు. సో దీని ద్వారా వాళ్ళు నియర్లీ 800 crores దగ్గరగా ఫండ్స్ రేస్ చేయాలని ప్రయత్నించారు. ఈవెన్ ఇలా ఇంత పెద్ద మొత్తంలో సెల్ చేస్తున్న వెరీ హ్యూజ్ డిమాండ్ స్టాక్ రిలేటెడ్ గా కనిపిస్తుండడం ఇవాళ స్టాక్ 10% గెయిన్ అయింది ఈవెన్ ఆఫ్టర్ బ్లాక్ డీల్. ఈవెన్ గోదావరి పవర్ రిలేటెడ్ గా కూడా 2.4% ఈక్విటీ నియర్లీ 33.5 lakh shares దగ్గరగా ఇవాళ హ్యాండ్స్ అయితే మారాయి. ఈ టోటల్ వర్త్ 174 crore. అండ్ క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ బ్యాంక్ రిలేటెడ్ గా 5.8% వాటాని వాళ్ళ ప్రమోటర్ గ్రూప్ వాళ్ళు సెల్ చేయడానికి ప్రయత్నించడం. బట్ అంత క్వాంటిటీ రిలేటెడ్ గా బయర్స్ నుంచి ఇంట్రెస్ట్ లేకపోవడం అండ్ ఈవెన్ వీళ్ళు పెడుతున్న ప్రైస్ కూడా ఎస్టర్డే క్లోజ్ నుంచి 7% డిస్కౌంట్ లో ఉంటుండడం స్టాక్ ఇవాళ ఫాల్ అయింది. యూజువల్ గా ఒక బ్లాక్ డీల్ జరిగాక స్టాక్ గ్రీన్ లో ఎండ్ అవుతుందంటే మోస్ట్లీ బయర్స్ నుంచి అంత స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుందని. నెక్స్ట్, కర్ణాటక బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ మేనేజ్మెంట్ ఇవాళ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో వస్తూ నెక్స్ట్ 3 years లో వీళ్ళ లోన్ బుక్ మోర్ దాన్ 1 lakh crore కి రీచ్ అవుతుందనేలా బ్యాంక్ మేనేజ్మెంట్ అప్డేట్ చేస్తుండడం వెరీ స్ట్రాంగ్ పాజిటివ్ పాయింట్ గా స్టాక్ రిలేటెడ్ గా కనిపిస్తుంది. నెక్స్ట్, అమృతాంజన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు బైబ్యాక్ ని అప్రూవ్ చేశారు, అది కూడా టెండర్ రూట్ లో. మీన్స్ వాళ్ళు ఓపెన్ మార్కెట్ లో తీసుకోవడానికి లేదు, షేర్ హోల్డర్స్ దగ్గర నుంచే బై చేయాల్సి ఉంటుంది. అండ్ దానికి అనౌన్స్ చేసిన ప్రైస్ 900 rupees పర్ షేర్. సో ప్రీవియస్ క్లోజ్ అయిన ప్రైస్ నుంచి ఒక సిగ్నిఫికెంట్ అప్ సైడ్ వీళ్ళు బైబ్యాక్ రిలేటెడ్ గా ప్రైస్ ని డిసైడ్ చేస్తుండడం ఇవాళ స్టాక్ రిలేటెడ్ గా ర్యాలీకి రీజన్. నెక్స్ట్, టాటా కమ్యూనికేషన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒక ఇంట్రెస్టింగ్ అక్విజిషన్ వీరు చేశారు. యుఎస్ బేస్డ్ ఒక సిపాస్ కంపెనీని, కలేరి అనే కంపెనీని వీళ్ళు $100 million క్యాష్ ప్లస్ $150 million డెట్ కి అక్వైర్ చేయడం జరిగింది. సో $100 million క్యాష్ ఓకే, బట్ $150 million డెట్ కి అక్వైర్ చేయడం ఏంటిది? ఒకవేళ డౌట్ వస్తూ ఉంటే మీకు
సో ఒక కంపెనీకి ఆస్తులే కాదు కదా, అప్పులు కూడా ఉంటాయి కదా. సో ఆ కంపెనీని కొంటున్నప్పుడు ఆస్తులనే కాదు అప్పుల్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎంటైర్ అక్విజిషన్ లో ఆ కంపెనీ వాళ్ళకి వెళ్తున్నది $100 million. రిమైనింగ్ ఏదైతే వాళ్ళకి అప్పులు ఉంటాయో ఆ అప్పులు ఇప్పుడు టాటా కమ్యూనికేషన్స్ లోకి యాడ్ అవుతాయి. కాబట్టి టోటల్ కన్సిడరేషన్ ఆల్మోస్ట్ $250 million పెట్టి ఈ సిపాస్ కంపెనీ, సిపాస్ అంటే కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, ఏం చేస్తుంటాయంటే ఒక ప్రొడక్ట్ ని డెవలప్ చేసి వేరియస్ ఇండస్ట్రీస్ కి సబ్స్క్రిప్షన్ బేస్డ్ వాళ్ళ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. అలా వీళ్ళు మెసేజెస్ రిలేటెడ్ గా, వీడియోస్ రిలేటెడ్ గా, వాయిస్ సర్వీసెస్ రిలేటెడ్ గా వివిధ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అండ్ టెలికాం ప్లేయర్స్ కి సర్వీసెస్ ని ఇస్తున్నారు. అండ్ వీళ్ళకి 50% ఆఫ్ ద రెవెన్యూస్ యూఎస్ నుంచి వస్తున్నాయి. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే మీకు గుర్తుంటే ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ టాటా కమ్యూనికేషన్స్ వాళ్ళు వీళ్ళ డేటా సైడ్ నుంచి వస్తున్న రెవెన్యూస్ ని ఆల్మోస్ట్ డబుల్ చేయాలనుకుంటున్నారని. మీన్స్ ప్రెసెంట్ FY23 లో వచ్చిన 14,000 crore డేటా సైడ్ నుంచి వస్తున్న బిజినెస్ ని, డేటా రెవెన్యూ ని 28,000 crore బై FY27 లోపు చేయాలనుకుంటున్నారని అప్డేట్ చేశారు. అందులో భాగంగానే వీళ్ళు అక్విజిషన్స్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఎంటైర్ అక్విజిషన్ రెవెన్యూస్ పరంగా పాజిటివ్ ఇప్పుడు మాట్లాడుకున్నట్టు, కానీ మార్జిన్ పరంగా నెగిటివ్. బికాస్ ఇప్పుడు కొత్తగా వస్తున్న కంపెనీ, యాడ్ అవబోతున్న కంపెనీ ఒక మార్జిన్స్ 5% మాత్రమే. వెరస్ వీళ్ళు అప్కమింగ్ టైమ్స్ లో వీళ్ళు ఇచ్చిన మార్జిన్ గైడెన్స్ 23%. సో 23 to 25% ఉంటుంది మా మార్జిన్ అని చెప్పారు. బట్ ఇప్పుడు తీసుకొస్తున్న కంపెనీ 5% మార్జిన్ కాబట్టి మార్జిన్ డైల్యూట్ అవుతుందన్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఓవరాల్ నెట్ టు నెట్ మొత్తాన్ని కూడా యాడ్ చేస్తున్నప్పుడు ఈ డీల్ మనకి పాజిటివ్ గానే ఉంటుంది. నెక్స్ట్ ఏప్రిల్ నెలకు సంబంధించిన టెలికాం సబ్స్క్రైబర్ డేటా రిలీజ్ అయింది. ఎయిర్టెల్ అండ్ జియో గెయిన్ అవుతూ ఉంటే వోడాఫోన్ ఐడియా సిగ్నిఫికెంట్ గా సబ్స్క్రైబర్స్ ని లూజ్ అవుతూనే ఉంది. ఎయిర్టెల్ 76,000 సబ్స్క్రైబర్స్ ని గెయిన్ అయితే జియో వాళ్ళు ఫినామినల్ గా 30 lakh సబ్స్క్రైబర్స్ ని గెయిన్ అయ్యారు. లాస్ట్ 14 కన్సిక్యూటివ్ మంత్స్ నుంచి, మీన్స్ వరుసగా లాస్ట్ 14 నెలల నుంచి జియో వాళ్ళు సబ్స్క్రైబర్స్ ని పెంచుకుంటూనే ఉన్నారు. నెక్స్ట్ బీపీసీఎల్ వాళ్ళు వాళ్ళ బోర్డ్ మీటింగ్ లో 18,000 crores దగ్గరగా ఫండ్స్ ని రేస్ చేయబోతున్నట్లు అప్డేట్స్ చేస్తున్నారు. అండ్ ఈ ఫండ్ రైజింగ్ రైట్స్ ఇష్యూ ద్వారా ఉంటుందని చెప్తున్నారు. మీన్స్ ఎవరెవరైతే బీపీసీఎల్ లో వాటాని ఆ షేర్స్ ని హోల్డ్ చేస్తుంటారో వాళ్ళకి సర్టెన్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ నుంచి తక్కువ ప్రైస్ ని ఇచ్చి వాళ్ళ కంపెనీ యొక్క షేర్స్ ని కొనుక్కోవచ్చనేలా బీపీసీఎల్ వాళ్ళు ప్రపోజల్ పెడతారు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది చెప్తున్నా, నెక్స్ట్ టైం కూడా చెప్తాను, ఇది మీకు రిమైండ్ చేస్తాను. స్టాక్ స్ప్లిట్ కానీ, బోనస్ కానీ, బైబ్యాక్ కానీ మనం పార్టిసిపేట్ చేయకపోయినంత మాత్రాన మనం నష్టపోయేదేం లేదు. కానీ రైట్స్ ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా షేర్ హోల్డర్స్ వాళ్ళ రైట్స్ ని, మీన్స్ ఆ రైట్స్ ఇష్యూలో వాళ్ళు పాల్గొనాలి. ఒకవేళ పాల్గొలేను, నాకు ఇంట్రెస్ట్ లేదా ప్రాసెస్ తెలియదని ఏదైనా రీజన్ తో వద్దనుకుంటే దెన్ మీకు ఆర్ఈ షేర్స్ అని మీ డిమాట్ అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి. అవి మార్కెట్ లో సెల్ చేస్తే తప్పించి అవలా ఉంచుకున్నారంటే అవి ఎక్స్పైర్ అవుతాయి. అవలా మీ డిమాట్ అకౌంట్ లో ఎటువంటివి ఏం చేయకుండా, మార్కెట్ లో సెల్ చేయకుండా, రైట్స్ లో పార్టిసిపేట్ చేయకుండా అలా వదిలేశారంటే అవి ఎక్స్పైర్ అయ్యి మీరు లాస్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి రైట్స్ ఇష్యూ మీరు హోల్డ్ చేసిన ఏ కంపెనీ రిలేటెడ్ గా వస్తున్నా, ఇదర్ మీకు వస్తున్న ఆర్ఈ షేర్స్ అని వస్తాయి డిమాట్ లో, ఆ రైట్స్ ఇష్యూ టైంలోనే వస్తాయి. అవైనా సెల్ చేయాలి, లేదు రైట్స్ ఇష్యూలైనా పార్టిసిపేట్ చేయాలి. ఇది గుర్తుంచుకోవాలి. దీని రిలేటెడ్ గా డేట్స్ లైక్ ఏ ప్రైస్ లో అండ్ ఎప్పుడు రికార్డ్ డేట్ అనేది ఇంకా వీళ్ళు అనౌన్స్ చేయలేదు. అనౌన్స్ చేసాక మన ఛానల్లో మాట్లాడుకుందాం. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఇంకా హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మాట్లాడుతున్నా, హెచ్డిఎఫ్సి గురించి మాట్లాడుతున్నా, రెండు కూడా ఒకటే మనకి, కాస్త రెండు ఒకటే అవబోతున్నాయి. కాబట్టి ఇక్కడ అప్డేట్ ఫిట్సీ గురించి, ఎఫ్టిఎస్సి గురించి. యూజువల్ గా మనకి నిఫ్టీ ఇండెక్స్ ఎలా ఉంటుందో, అలాగే సెన్సెక్స్ ఎలా ఉంటుందో మనం వీటిని ఎలా చూస్తుంటామో, గ్లోబల్ గా ఎంఎస్సిఐ అని, ఫిట్సీ ఆర్ ఎఫ్టిఎస్సి అని ఈ ఇండెక్స్ కూడా ఉంటుంటాయి. ఆ ఇండెక్స్ లో కూడా మన ఇండియన్ స్టాక్స్ ఉంటాయి. సో దట్ ఆ గ్లోబల్ లో ఉంటున్న ఇండెక్స్ లో మన స్టాక్ ఉంటున్నట్లయితే ఆ ఇండెక్స్ ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తున్న ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఆర్ ఫారెన్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా పర్టికులర్ స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. కాబట్టి ఏదైనా ఒక ఇండెక్స్ లో స్టాక్ ని యాడ్ చేస్తున్నారన్నా, ఆ పర్టికులర్ స్టాక్ యాడ్ చేసిన స్టాక్ వెయిటేజ్ పెంచుతున్నారన్నా స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతాయి. అలాంటిది ఫిట్సీ ఎఫ్టిఎస్సి ఇండెక్స్ లో ఇప్పటి వరకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లేదు, కేవలం హెచ్డిఎఫ్సి ఉంది. దీని రిలేటెడ్ గా నిన్న ఎఫ్టిఎస్సి వాళ్ళు అప్డేట్ చేస్తూ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో మర్జ్ అవబోతుంది. కాబట్టి హెచ్డిఎఫ్సి ప్లేస్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని మేము రీప్లేస్ చేస్తామనేలా వాళ్ళు అప్డేట్ చేశారు. దాని తర్వాత వివిధ బ్రోకింగ్ ఫిర్మ్స్ అన్ని రిలీజ్ చేస్తున్న నోట్స్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాడ్ అయిన తర్వాత, వన్స్ ఈ మర్జర్ ఒక ఎఫెక్టివ్ డేట్ తర్వాత యాడ్ అవుతుంది కదా ఫిట్సీ ఇండెక్స్ లో, హెచ్డిఎఫ్సి ప్లేస్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అలా యాడ్ అయిన తర్వాత ఎఫ్టిఎస్సి ఫిట్సీ యొక్క సెప్టెంబర్ రివ్యూ మీటింగ్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా వెయిటేజ్ ని పెంచడానికి ప్రాబబిలిటీ ఉందని, ఆల్మోస్ట్ $900 million దగ్గరగా ఫండ్ ఫ్లో ఉండడానికి స్కోప్ ఉంటుందని ఎలా వస్తున్న అప్డేట్స్ కూడా ఇవాళ స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్ గా ప్లే అయ్యాయి. అండ్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ రిలేటెడ్ గా రీసెంట్ గా డీలిస్టింగ్ జరగబోతుందని, అండ్ దాంట్లో డబ్బులు కాదు షేర్స్ ని అలాట్ చేస్తారనేలా మార్కెట్ లో స్పెక్యులేషన్ ఉందా, అది నిజమైంది. ఎవరెవరైతే ఈ కంపెనీలో 100 షేర్స్ ని హోల్డ్ చేస్తుంటారో వాళ్ళకి 67 ఐసిఐసిఐ బ్యాంక్ షేర్స్ ని అలాట్ చేస్తారనేలా అప్డేట్స్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఈ డీలిస్టింగ్ లో కానీ ఆర్ స్వాప్ రేషియోలో ఇప్పుడు హెచ్డిఎఫ్సి కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ వాటిలో కానీ ఏదైనా ఒక కంపెనీని రిమూవ్ చేస్తూ దానికి బదులుగా ఇంకొక కంపెనీ షేర్స్ ఇస్తున్నారనుకోండి, ఇక్కడ డౌట్స్ వస్తున్నాయి. లెట్స్ సే 10 స్టాక్స్ కి 20 స్టాక్స్ ఇస్తారంటే నా దగ్గర 11 స్టాక్స్ ఉంటే ఏమవుతుంది, లేకపోతే నా దగ్గర 8 స్టాక్స్ ఉంటే ఏమవుతుంది అని అడుగుతున్నారు. ఇది మీకు బ్రాడ్ నెంబర్ మీకు కనిపిస్తున్న దాన్ని
దాన్ని ఎంతకి డివైడ్ చేయగలిగితే అంతకి డివైడ్ చేసి మనకి ఎన్ని మాక్సిమం షేర్స్ రాగలవో అన్ని మాక్సిమం షేర్స్ మనకి ఇచ్చేస్తారు. ఇక పాయింట్స్ లో ఏదైనా ఉందనుకోండి, పాయింట్ లో ఏదైనా ఒక షేర్ ఉందనుకోండి, అది మనకి డబ్బుల రూపంలో క్రెడిట్ చేస్తారు. సో ఆ పరంగా మనం నష్టపోయేదేం లేదు. మనకి తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వకపోతున్నా పాయింట్ లోకి వెళ్తున్న ప్రతి ఒక్క వాల్యూ ఏదైతే ఆ స్టాక్ రిలేటెడ్ వాల్యూ ఉంటుందో అది మనీ రూపంలో కన్వర్ట్ అయ్యి అదొక సెపరేట్ వేలో ఓపెన్ మార్కెట్ లో సేల్ చేయబడి ఆ డబ్బులు మనకి మన అకౌంట్ కి వస్తాయి అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ జేబీఎం ఆటో గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ రీసెంట్ టైమ్స్ లో వన్ డైరెక్షనల్ గా మూవ్ అవుతూ లాస్ట్ 1 మంత్ లో 66% దగ్గరగా పెరిగింది కదా. దీని రిలేటెడ్ గా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ రీసెంట్ గా మార్కెట్ క్లోజ్ అయ్యాకొచ్చింది. ఇది ఒక బిగ్ అప్డేట్ లానే మనం చూడాల్సి ఉంటుంది. ఇది ఎందుకు బిగ్ అప్డేట్ అవుతుంది అనేది ఫస్ట్ ఉంటున్న డేటా పాయింట్ ని మాట్లాడుకున్నాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కంపెనీ రిలేటెడ్ గా వన్ ఆఫ్ ద ప్రమోటర్ అయిన నిశాంత్ ఆర్య గారు ఈ జేబీఎం ఆటో అండర్ లో సబ్సిడరీ ఉంది కదా, జేబీఎం ఎకో లైఫ్ మొబిలిటీ ఈవీ బస్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తున్న సబ్సిడరీ, ఆ కంపెనీలో 17% వాటాని కొన్నారనేలా అప్డేట్ చేస్తున్నారు. ఏ ప్రైస్ కి కొన్నారు, ఆర్ ఏ వాల్యుయేషన్స్ కి కొన్నారు అనేది ఇప్పటికి ఇంకా అప్డేట్ లేదు. సో జేబీఎం ఆటో నియర్లీ 100% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్న హోలీ ఓన్డ్ సబ్సిడరీ అయిన జేబీఎం ఎకో లైఫ్ మొబిలిటీ రిలేటెడ్ గా వీళ్ళ ఓన్ ప్రమోటర్ అయిన నిశాంత్ ఆర్య గారు 17% వాటాని కొన్నారంటాం. ఇప్పుడైతే డబ్బులు వస్తుంది కదా, మరి ఆ డబ్బులతో ఏం చేస్తారు? దీని రిలేటెడ్ గానీ ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ జేబీఎం ఆటో ఒక మేనేజ్మెంట్ మల్టిపుల్ టైమ్స్ అప్డేట్ చేశారు. వీళ్ళు ఇక్కడ నుంచి ఫండ్స్ ని రైజ్ చేయాలనుకుంటున్నారని, అలా రైజ్ చేసిన ఫండ్స్ తో FY24 లో 3 టైమ్స్ వీళ్ళ బస్ బిజినెస్ ఈవీ బస్ బిజినెస్ ని పెంచుకోవాలనుకుంటున్నారని అండ్ ఇంకా అగ్రెసివ్ గా వీళ్ళు మాట్లాడుతూ FY24 లో FY23 లో ఉన్న వాల్యూమ్స్ కంటే 10 టైమ్స్ వాళ్ళ వాల్యూమ్స్ ని పెంచుకోవాలనుకుంటున్నారని ఇలా రీసెంట్ టైమ్స్ లో వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ కి ఇప్పుడు వీళ్ళ ప్రమోటర్ అయిన నిశాంత్ ఆర్య గారు చేసిన ఈక్విటీ ఇన్ఫ్యూజన్ కి ఈ జేబీఎం ఆటో ఒక ఈక్విటీ కాదు ఇన్ఫ్యూజన్ జరిగింది. మీన్స్ ఆ ఈక్విటీని కాదు తీసుకొని మనీని ఇన్ఫ్యూజ్ చేయాలనుకుంటుంది. వీళ్ళ అండర్ లో ఉంటున్న సబ్సిడరీ ఈవీ బస్ రిలేటెడ్ గా బిజినెస్ చేసే సబ్సిడరీ ఇలా వచ్చిన ఫండ్స్ తో ఈవీ బస్ బిజినెస్ ని వీళ్ళు స్కేల్ అప్ చేస్తారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఇవాళ కూడా స్టాక్ స్ట్రాంగ్ గా ర్యాలీ అయింది. ఫ్రెండ్స్ లాస్ట్ 24 అవర్స్ లో ఆస్పార్టమ్ రిలేటెడ్ గా లైక్ ఒక ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్ రిలేటెడ్ గా ప్రపంచ వ్యాప్తంగా ఒక బిగ్ డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది. బికాస్ WHO వాళ్ళ ఎక్స్పర్ట్స్ చెప్తున్నది ఈ ఆస్పార్టమ్ రిలేటెడ్ గా ఈ నేచురల్ స్వీటనర్ రిలేటెడ్ గా క్యాన్సర్ రావడానికి ప్రాబబిలిటీ ఉంటుందని. ఆస్పార్టమ్ స్వీటనర్ టు బి డిక్లేర్డ్ పాసిబుల్ క్యాన్సర్ రిస్క్ బై WHO అని కొన్ని రిపోర్ట్స్ పబ్లిష్ అవుతుండడం ఎంటైర్ గ్లోబల్ గా ఈ ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్ ని యూజ్ చేస్తున్న మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లో పానిక్ అయితే క్రియేట్ అవుతుంది. యూజువల్ గా ఈ ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ అంత మంచిది కాదు. లైక్ నో షుగర్ అని ఆర్ షుగర్ ఫ్రీ అని మనకి ఏవైతే కనిపిస్తూ ఉంటాయో మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అన్ని కూడా కెమికల్ స్వీటనింగ్ ఏజెంట్స్ వేసుంటారు కాబట్టి అవి నార్మల్ కేసు కార్సినోజెనిక్ అవుతున్నా కాకపోతున్నా అవి మన హెల్త్ కి మంచిది కాదు. క్యాన్సర్ ని పక్కన ఉంచితే మంచిదైతే కాదు. బట్ నేను స్టడీ చేసినంత వరకు ఈ ఆస్పార్టమ్ రిలేటెడ్ గా ఎక్కడెక్కడైతే మీరు వాడుతున్న డైట్ కోక్స్ లో కానీ ఆర్ జీరో షుగర్ ఆర్ నో షుగర్ అని కనిపిస్తూ షుగర్ ఫ్రీ అని కనిపిస్తూ వాటిల్లో ఉంటున్న ఆస్పార్టమ్ రిలేటెడ్ గా ఇదైతే ఇప్పుడు మీకు రీసెర్చ్ ఆర్టికల్స్ లో డేటా పబ్లిష్ అవుతుందో నేను చూస్తున్నంత వరకు ఇది ఒక లో రిస్క్ ఏజెంట్ గా గ్రూప్ 2B లో దీన్ని కేటగరైజ్ చేశారని. మీన్స్ చాలా ఎక్కువ క్వాంటిటీ ఆ పర్టికులర్ డ్రింక్ అని ఆ పర్టికులర్ ఈటబుల్ ఐటమ్ కానీ తింటే తప్పించి అదొక కార్సినోజెనిక్ ఏజెంట్ లా యాక్ట్ అయ్యే ప్రాబిలిటీ తక్కువ అనేలా డేటా అయితే కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోకోకోలా రిలేటెడ్ గా తీసుకుంటే ఆల్మోస్ట్ 36 క్యాన్స్ పర్ డే తాగితే తప్పించి ఆ ఇంపాక్ట్ హ్యూమన్ బాడీ పై ఉండదనేలా ఇది ఒక లో రిస్క్ ఆఫ్ క్యాన్సర్ కాసింగ్ ఏజెంట్ ఆర్ కార్సినోజెనిక్ ఏజెంట్ అనేలా డేటా అయితే పబ్లిష్ అవుతుంది. బట్ ఇంకా అఫీషియల్ గా WHO వాళ్ళు అప్డేట్స్ చేయట్లేదు. కానీ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ప్లాట్ఫామ్స్ గ్లోబల్ గా ఉన్న ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ లో కూడా ఇది ఒక కార్సినోజెనిక్ ఏజెంట్ అనేలా ఇది వాడుతున్న వాళ్ళకి క్యాన్సర్ వస్తుందనేలా భయాలు అయితే నెలకొంటున్నాయి. బట్ దీని రిలేటెడ్ గా చెప్పాను కదా ఇది ఒక గ్రూప్ 2B ఏజెంట్ లో వేశారు కాబట్టి ఇది ఒక లో కార్సినోజెనిక్ ఏజెంట్. సో దీని ఇంపాక్ట్ రియాలిటీలో కనిపించాలంటే ఒక పెద్ద హ్యూజ్ క్వాంటిటీతో మనం అంతగా కన్స్యూమ్ చేయం కాబట్టి ఇలా ఒకవేళ ఎవరైనా మనల్ని భయపెడుతున్నప్పుడు కొంత స్టేబుల్ గా ఉండొచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్ అపార్ట్ ఫ్రమ్ క్యాన్సర్ ఇందాక చెప్పినట్లు అవి మన హెల్త్ కి మంచిదైతే కాదు. అండ్ ఇఫ్ మీరు నో షుగర్ ఆర్ షుగర్ ఫ్రీ థింగ్స్ లైక్ కూల్ డ్రింక్స్ కానీ ఆర్ ఏదైనా ఈటబుల్స్ తింటూ అక్కడ మీకు ఈ నేమ్ కనిపించట్లేదు అనుకోండి, ఆస్పార్టమ్ అనే ఒక నేమ్ కనిపించట్లేదు, ఈ ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్ లేదంటే అది లేదని కాదు. ఇది ఆస్పార్టమ్ అనే నేమ్ తో కంటే ఈ 951 అనే ఒక నేమ్ తోనే మోస్ట్లీ మీకు ఆ పర్టికులర్ ప్రొడక్ట్స్ బ్యాక్ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ లో ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ లో దీన్ని యూజ్ చేస్తుంటారు కాబట్టి ఒకవేళ మీరు ఈ ప్రొడక్ట్ ఉంటున్న ఫుడ్ ఐటమ్స్ ని వాడకూడదు అనుకుంటే ఈ 950 ఇంగ్రీడియంట్స్ లో ఈ నేమ్ ఉన్నా లేకపోతున్నా ఆస్పార్టమ్ నేమ్ ఉంటున్నా లేకపోతున్నా ఈ 951 నేమ్ ఉందో లేదో కూడా మనం చెక్ చేసుకోవాలి. అండ్ ఫ్రెండ్స్ ఇంకొక కొత్త తరహా స్కామ్, దీని పేరు మూవీ రేటింగ్ స్కామ్. ప్రతి స్కామ్ కి ఒక కొత్త పేరు వచ్చేస్తుంది. ఈ మూవీ రేటింగ్ స్కామ్ లో ఫస్ట్ మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కాంటాక్ట్ అయ్యి మూవీస్ కి జస్ట్ రేటింగ్ ఇస్తే మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్తారు. అలా ఫస్ట్ ఈ స్కామర్స్ కాంటాక్ట్ అయ్యి ఫస్ట్ కొన్ని మూవీస్ నుంచి రేట్ చేయమని అలా రేటింగ్ ఇచ్చిన తర్వాత 830 రూపీస్
తన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశారు. దీంతో తన నమ్మకాన్ని, ఆ డాక్టర్ నమ్మకాన్ని గెలుచుకున్న వాళ్ళు ఇంకా మీరు హయ్యర్ గా సంపాదించుకోవాలంటే ఫస్ట్ 9,900 కట్టండి అని అక్కడ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇక ఒక్క రూపాయి కూడా తనకి తిరిగి ఇవ్వలేదు. 9,900 కట్టాక తన అకౌంట్ లో 31 lakhs దగ్గరగా డబ్బులు చూపించింది. అది విత్ డ్రాల్ చేస్తుంటే అవ్వలేదు. అది విత్ డ్రాల్ చేయాలంటే ఇంకొక 15 lakhs కట్టమని, ఈసారి ఇంకా ఎక్కువ చూపించింది. అది విత్ డ్రాల్ చేయాలంటే ఇంత కట్టమని, అలా చెప్తూ 1,09,00,000 దగ్గరగా తన దగ్గర కట్టించి చివరికి తను మోసపోయాడని అర్థం చేసుకొని, ఇదంతా ఒక స్కామ్ అని అర్థం చేసుకొని తన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. అండ్ ఈవెన్ ఈ సేమ్ స్కామ్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో 18 లక్షల దగ్గరగా నష్టపోయిన వన్ ఆఫ్ ద మన సబ్స్క్రైబర్ మనకి మెయిల్ కూడా చేశారు. ఆ మెయిల్ లో సైబర్ క్రైమ్ వాళ్ళకి వాళ్ళ ఎంటైర్ డీటెయిల్స్ అండ్ ఎలాంటి ట్రాన్స్ఫర్స్ చేశారు అదంతా డేటాని కూడా అందులో యాడ్ చేసి ఇచ్చారు. కానీ దాంట్లో పర్సనల్ డేటా ఉంది కాబట్టి నేను ఓపెన్ చేయట్లేదు. 18 లక్షల దగ్గరగా తనకు తెలిసిన వాళ్ళందరూ నష్టపోయారని, ఎంటైర్ ట్రాన్సాక్షన్స్ ని అండ్ ఎవరికి ట్రాన్సాక్ట్ చేశారు ఆ మొత్తం డీటెయిల్స్ ని యాడ్ చేస్తూ పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ ని ఇందులో ఉంచారు. ఫ్రెండ్స్, నష్టపోయాం, అది మనం చేసిన మొదటి తప్పు అవ్వచ్చేమో, కానీ కంప్లైంట్ చేయకపోవడం అది మనం చేస్తున్న బిగ్ మిస్టేక్. మీరు దగ్గరలో ఉంటున్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడానికి ఒకవేళ ఆలోచిస్తున్నట్లయితే మీరు ఆన్లైన్ లో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో మీరు కంప్లైంట్ ని రిజిస్టర్ చేయొచ్చు. జస్ట్ మీరు 1930 నెంబర్ కి కాల్ చేసి మీకు జరిగిన స్కామ్ రిలేటెడ్ గా అప్డేట్స్ ఇవ్వగలిగితే, మీరు ఎంత క్విక్ గా ఇవ్వగలిగితే అంత క్విక్ గా వాళ్ళకి పాసిబిలిటీ ఉన్న మేర మీ మనీని రికవర్ చేసే ప్రయత్నం చేస్తారు. సో కాబట్టి ఎటువంటి సైబర్ ఫ్రాడ్స్ జరుగుతున్నా ఇమీడియట్ గా మీరు పోలీసులను కానీ సైబర్ క్రైమ్ వాళ్ళని కానీ అట్లీస్ట్ ఆన్లైన్ లో ఉంటున్న హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా కానీ మీకు జరిగిన అన్యాయాన్ని వివరించడానికి ప్రయత్నించండి. అండ్ ఈ ఎంటైర్ స్కామ్స్ అన్నిట్లో కూడా ముందు వాళ్ళు మన నమ్మకాన్ని గెలుచుకున్న తర్వాత పెద్ద మొత్తంలో డబ్బుల్ని పొందే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవుతున్నప్పుడు చాలా అలర్ట్ గా మనం డీల్ చేయాలి. కానీ వాళ్ళని మనం బ్లైండ్ గా నమ్మి ఇన్ని లక్షలు ఇంత పెద్ద మొత్తంలో మన కష్టార్జితాన్ని జస్ట్ వాళ్ళు మనకు కొంత అమౌంట్ వేశారు కదా అని ఒక నమ్మకంతో ట్రాన్స్ఫర్ చేయకూడదు. నెక్స్ట్ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకుందాం. స్టార్టింగ్ లో అనుకున్నట్టు 19,200 అబోవ్ కానీ మార్కెట్ సస్టైన్ అవ్వగలుగుతుంటే నెక్స్ట్ ఉంటున్న ఇంపార్టెంట్ అండ్ బిగ్ రేంజ్ అయితే 19,500. సో 19,200 to 18,600 ఈ రేంజ్ ని గమనిస్తున్నానలా ప్రీవియస్ గా నేను మీతో అప్డేట్ చేశాను. కానీ ఇంత ఫాస్ట్ గా మార్కెట్ మూవ్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ రేపటి ఓపెనింగ్ కానీ ప్రెసెంట్ ఉంటున్న ఇవాల్టి క్లోజింగ్ కంటే, ఎండింగ్ పాయింట్ లో ఉన్న క్లోజింగ్ కంటే హైయర్ సైడ్ అవుతుంటే మాత్రం ఫస్ట్ 15 minutes వెయిట్ చేస్తాను. అక్కడ కూడా సస్టైన్ అవుతూ ఉంటే దెన్ 19,200 కాల్ ఆప్షన్ నుంచి నా వ్యూ ని 19,500 కాల్ ఆప్షన్ కి చేంజ్ చేసుకుంటూ డౌన్ సైడ్ పుట్ దగ్గర 18,800 దగ్గరికి వస్తాను 600 దగ్గర నుంచి. సో ఓవరాల్ 18,800 to 19,500 కి చేంజ్ చేసుకుంటాను వ్యూ. ఎప్పుడు మార్నింగ్ సెషన్ లో స్టార్టింగ్ లోనే 19,200 కంటే మార్కెట్ అబోవ్ ఫస్ట్ 15 minutes సస్టైన్ అయినప్పుడు 200 అబోవ్ అయినా ఆర్ ఇవాల్టి క్లోజింగ్ అబోవ్ అవుతున్నా, బికాస్ ఇవాల్టి క్లోజింగ్ కూడా నియర్ టు 19,200 దగ్గరే ఉంది కాబట్టి క్లోజింగ్ ఆర్ 19,200 ఏది అబోవ్ అవుతున్నా 50-minute క్యాండిల్ సస్టైన్ అవుతున్నా నా వ్యూ 19,500 to 18,800 700 పాయింట్ రేంజ్ లో ఉంటుందని. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డ్రాప్ అవుతుంటే ఇక్కడ ఇవాళ మీరు గమనిస్తే 19,118 దగ్గర మార్కెట్ లో కొంత హాల్ట్ కనిపించింది కదా. ఒక పర్టికులర్ టైం వరకు కూడా మార్కెట్ ఆల్మోస్ట్ ఒక 1 hour వరకు కూడా ఈ జోన్స్ దగ్గర మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేసి సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ గా గమనిస్తున్నాను. అండ్ అప్ సైడ్ 19,240 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇవాళ రెసిస్టెన్స్ గా ఫేస్ చేసిన ఇంపార్టెంట్ జోన్ నేనైతే 44,747 అన్నాను. కానీ ఇక్కడ ఇంకొక 25 to 27 పాయింట్స్ దగ్గర ఇవాళ మార్కెట్ కొంత రేంజ్ ని మేక్ చేసింది కాబట్టి ఈ రేంజ్ ఒకవేళ అబోవ్ బ్రేక్అవుట్ చేస్తుంటే 44,890 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్ 44,540 ఇంపార్టెంట్ సపోర్ట్. ఇవాళ మార్నింగ్ ఓపెన్ అయ్యాక కూడా ఈ రేంజ్ దగ్గరే మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. నేను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.